Hey guys, welcome to our channel. సో ఇవాళ ఏంటి అనుకుంటున్నారా? బాక్స్ పట్టుకొని వచ్చేసా. ఏంటి ఏం స్పెషల్ ఏముంటుంది అంటారు ఇందులో? వీళ్ళిద్దరు అయితే ఏదో ఆర్డర్ పెట్టారు, మరి ఏం పెట్టారో నాకు కూడా తెలీదు. సో లెట్స్ అన్బాక్స్ ఇట్. ఫ్రెండ్స్, వీళ్ళు చూడండి పందుల్లాగా కూర్చొని నా ఒక్కనితోనే అన్బాక్సింగ్ చేపిస్తున్నారు. యాక్చువల్లీ మావాడు అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తున్నాడు కదా, ఆ టైంలో మేము చేసాం కానీ అది రికార్డ్ అవ్వలేదు. ఇవన్నీ బిగినర్స్ మిస్టేక్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. కత్తితో పెద్ద యుద్ధం జరిగిన తర్వాత బాక్స్ అయితే బయటకు వచ్చింది. ఇదైతే అమెజాన్ బేసిక్స్, అమెజాన్ నుంచి పర్చేజ్ చేశామండి. 5,999కి అయితే పడింది. ఇప్పుడు దీంతో కూడా నేను యుద్ధం చేయాల్సి వస్తుంది. చూడండి, వాడు పక్కకు ఒకడు కూర్చున్నాడు. వాడైతే కత్తి ముడతలేడు, బాక్స్ ముడతలేడు, కానీ వాడైతే ఉచిత సలహాలు అయితే మంచిగా ఇస్తున్నాడు. ఇట్టనే ఉంటుంది ఫ్రెండ్స్. ముగ్గురు కలిసిన ఫ్రెండ్స్ దగ్గర ఎవడు పని చేయడు, కానీ ఒక్కనైతే బుగ్గగా చేస్తారు. బాక్స్ అయితే ఓపెన్ చేసాము. బాక్స్ లోపల చూడండి యూజర్ మాన్యువల్, ఇంకా ఏమేమో పేపర్స్ ఉన్నాయి. మనకు అవన్నీ పట్టించుకోము, మనం డైరెక్ట్ అటాక్ చేస్తాము. కింద చూడండి, మెయిన్ హైలైట్ థింగ్ ఏంటంటే దాని ట్రైపాడ్ ఉంది. ట్రైపాడ్ బాక్స్ కింద వచ్చింది, అంటే దానికి అలా ప్లేసే లేదు. ఆ ప్లేస్ లేకుండా వాడు కింద అడ్జస్ట్ చేసిండు. సరే చూద్దాం. ఫైనల్లీ చూడండి ఫ్రెండ్స్, గింబల్ అయితే చూసేసాం. నా చేతిలోకి అయితే వచ్చేసింది ఫైనల్లీ గింబల్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గింబల్ తీసుకున్నాం కదా అమెజాన్ బేసిక్. సో దీన్ని ఎట్లా ఇన్స్టాల్ చేయాలి, ఎట్లా వర్కింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీరు అన్బాక్సింగ్లో చూసారు కదా, డివైస్ యాజ్ వెల్ యాజ్ ట్రైపాడ్ కూడా ఇచ్చారు కదా. ఇవి రెండు ఎట్లా ఫిక్స్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ట్రైపాడ్ వచ్చేసరికి మీకు ఇది ఫంక్షనాలిటీ వచ్చేసరికి ఇట్లా మన గింబల్ని స్టాండ్ బైలో ఉంచుకుంటాకి ఇది ఇస్తారు. సో దీన్ని మనం ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే గింబల్కి కింద ఇట్లా నాబ్ ఇస్తారనమాట. సో దీన్ని సింపుల్, మనం దీన్ని స్క్రూ లాగా తిప్పేసుకుంటే చాలు, గింబల్కి ఇది ఫిట్ అయిపోతుంది. సో దీన్ని నిలబెడితే చాలు. సో స్టాండర్డ్గా ఉంటుంది అనమాట. మనం ఏదైనా వీడియోస్ తీసుకుంటున్నప్పుడు ఇలా ఫ్రంట్ ఇలా స్టాండ్ బైలా పెట్టుకుని ఎన్ని వీడియోస్ అయినా చేసుకోవచ్చు. సో మూమెంట్ అనేది చాలా స్టేబుల్గా ఉంటుంది. సో దానికి మనం ట్రైపాడ్ యూస్ చేస్తాము. సో ఇప్పుడు మనం ట్రైపాడ్ ఫిక్స్ చేసాం కదా, ఇప్పుడు మొబైల్ ఎట్లా ఫిక్స్ చేయాలో చూద్దాము. చాలా సింపుల్ అండి మొబైల్కి. సో వెనకాల ఇది ఉంది కదా, ఫస్ట్ ఇది మనం లూజ్ చేసుకోవాలి. కొంచెం టైట్గా ఉంటుంది, లూజ్ చేసుకోవాలి. ఎందుకంటే దీని ఫ్రీ మూవ్మెంట్ కోసం, మొబైల్ బ్యాలెన్సింగ్ కోసం ఈ నాబ్ అనేది మనకు ఉపయోగపడింది. సో మొబైల్ ఎట్లా పెట్టాలంటే, ఫస్ట్ మన మొబైల్కి రైట్ సైడ్ ఉంటుంది కదా, రైట్ సైడ్ ఈ కార్నర్లో పెట్టి లెఫ్ట్ సైడ్ ఉన్న జాకెట్ని లాగితే మొబైల్ ఫిక్స్ అయ్యింది. సో ముందర ఇది 90 డిగ్రీస్లో ఉందో లేదో చూసుకోవాలి. పైనుంచి కనుక మనం ప్రెస్ చేసామంటే దీంట్లో కింద కొంచెం స్టేబుల్గా ఇది ఫిక్స్ అయ్యింది. దెన్ దీని మొబైల్ యొక్క స్టెబిలిటీని చూడాలంటే, ఇప్పుడు చూసారా ఇది ఫాలో అయిపోతుంది కదా, దీని స్టెబిలిటీని ఎట్లా ఫిక్స్ చేసుకోవాలంటే మన వెనకాల ఇంకోటి ఇస్తాడు ఇక్కడ రొటేషన్ది. సో ఇదేంటంటే మొబైల్ డివైస్ ఇప్పుడు ఇటు పక్క వెయిట్ ఎక్కువ ఉంది, ఇటు పక్క వెయిట్ తక్కువ ఉంది కదా. సో దీన్ని బ్యాలెన్స్ చేయటానికి ఇది ఇస్తారనమాట. ఇది ఎట్లా బ్యాలెన్స్ చేసుకోవాలో, బిఫోర్ దట్ ఈ మొబైల్ అనేది కరెక్ట్గా సెంటర్లో ఉందో లేదో బ్యాలెన్స్ చేసుకుంటా. ఎట్లాగంటే ఇప్పుడు చూసారా నాది ఇట్లా తిరిగిపోతుంది. సో ఇది సెంటర్లో బ్యాలెన్స్ అంటే ఇది ఉంది కదా, ఇక్కడ మనం ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉందో లేదో చూసుకుని మొబైల్ టైట్ చేసుకుంటూ ఉండాలి. సో మనకి ఇది ఉంది కదా, ఈ నాబ్ని ఫస్ట్ లూజ్ చేసుకుని దీనికి ఎక్స్టెన్షన్ వచ్చింది అనమాట. సో ఇట్లా ఎక్స్టెన్షన్ వచ్చింది. ఈ ఎక్స్టెన్షన్ నుంచి మన మొబైల్ సెంటర్లో ఉందో లేదో చూసుకోవాలి ముందర. దీన్ని ఎగ్జాక్ట్లీ ఇది మనకి ఎంతవరకు వీలు కుదిరితే అంతవరకు, అంటే మన మొబైల్ కరెక్ట్గా బ్యాలెన్సింగ్ అవుతుందా లేదా. సో ఇప్పుడు చూసారా బ్యాలెన్స్ అయింది. ఫస్ట్ ఇక్కడ దీన్ని మనం టైట్ చేసుకుంటే కొంచెం టైట్ చేయాలి, పడిపోతుంది. అదే కొంచెం లూజ్ చేసి, సో ఇప్పుడు ఇది నిలబడింది కదా, ఇది వెంటనే టైట్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పొజిషన్ అనేది మనకి మన మొబైల్ బ్యాలెన్సింగ్ అనేది ఫిక్స్ అవుతుంది. సో మనకి నెక్స్ట్ మొబైల్ అనేది ఈ పొజిషన్లో ఉండాలి. సో సెంటర్లో ఉండి ఇది టైట్ చేసుకున్నామంటే ఇప్పుడు మొబైల్ స్టేబుల్గా ఉంది. చూసారా. సో మనం ఇప్పుడు మొబైల్ అనేది ఫిక్స్ చేసాం కదా. సో ఇది ఎట్లా ఆన్ చేసుకోవాలంటే, ఇక్కడ మనకు పవర్ బటన్, మోడ్ బటన్, 2 బటన్స్ ఉంటాయి. సో మనం పవర్ బటన్ని ఒక 3 సెకండ్స్ హోల్డ్ చేస్తే సో ఇది ఆన్ అయింది అనమాట. చూసారా, ఆన్ అయితే ఆటోమేటిక్గా అది అడ్జస్ట్ చేసుకునేది మొబైల్ని. సో మనకి ఇప్పుడు ఆన్ అయింది కదా, ఆన్ అయిన మన లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉన్నాయో ఇవి బ్యాటరీ లెవెల్స్ అనమాట. హెచ్ అంటే హై, ఎం అంటే మీడియం, ఎల్ అంటే లో. సో మన బ్యాటరీ లెవెల్స్ అనేవి మన లెఫ్ట్ సైడ్ చూపిస్తాయి. మోడ్స్, ఈ డివైస్లో ఉన్న మోడ్స్ అన్ని రైట్ సైడ్లో చూపిస్తాయి. సో మనకి రైట్ సైడ్ ఉన్నాయి వచ్చేసరికి దీంట్లో ఉన్న మోడ్స్ అనమాట.
దీంట్లో వచ్చేసరికి మనకి టోటల్ 4 మోడ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ మీకు 3 మోడ్స్ చూపిస్తున్నాయి. 4th మోడ్ అనేది ఏంటో చెప్తా. ఏఎఫ్ అంటే మీకు ఆల్ ఫాలో. ఈ ఆల్ ఫాలో వచ్చేసరికి మీకు రోల్ యాక్సిస్ అనేది లాక్ అయిపోతుంది. అంటే ఈ డివైస్ అనేది మీకు లెఫ్ట్ కి, రైట్ కి, టాప్ అండ్ బాటమ్ ఇవి మాత్రమే మూవ్మెంట్ ఇస్తాయి. సో రోల్ యాక్సిస్ అంటే మొత్తం తిరగటం అనేది లాక్ అయిపోతుంది అనమాట. తర్వాత హెచ్ఎఫ్ అంటే ఏంటంటే హాఫ్ ఫాలో. దీంట్లో వచ్చేసరికి మీకు టిల్ట్ టు రోల్ రెండు లాక్ అయిపోతాయి. ఓన్లీ లెఫ్ట్ రైట్ అంటే టాప్ బాటమ్ కి ఇది అనేది మూవ్మెంట్ ఉంటుంది. ఓన్లీ లెఫ్ట్ కి రైట్ కి మాత్రమే మూవ్మెంట్ వస్తుంది. ఇంకోటి వచ్చేసరికి లాక్ ఫుల్ అంటే ఓన్లీ స్టాండ్ బై మోడ్ లో ఉంటుంది. లెఫ్ట్ కి రైట్ కి తిరగదు, టాప్ బాటమ్ కూడా తిరగదు. స్టాండ్ బై మోడ్. మీరు ఏదన్నా స్టేబుల్ వీడియోస్ ఏమన్నా తీసుకోవాలనుకుంటే కానీ స్టాండ్ బై లో ఉండి ఈ మోడ్ అనేది ఆన్ చేసుకుంటే మీకు బెస్ట్ గా ఉపయోగపడింది. ఇంకోటి వచ్చేసరికి 4th మోడ్ అనమాట. అంటే మీకు ఒకసారి ఫస్ట్ టైం నొక్కితే ఏఎఫ్ లోకి వెళ్తే, సెకండ్ టైం నొక్కితే హెచ్ఎఫ్ లోకి వెళ్తుంది, థర్డ్ టైం నొక్కితే ఎల్ఎఫ్ నొక్కితే, 4th టైం నొక్కితే అన్ని బటన్స్ ఆన్ అవుతాయి. చూసారా, అన్ని బటన్స్ ఆన్ అయినాయి. అన్ని బటన్స్ ఆన్ అయినప్పుడు ఇది ఏటైనా ఉండే అంటే మీకు రోల్ అయిద్ది, టిల్ట్ అయిద్ది, అప్ అయిద్ది, డౌన్ అయిద్ది, లెఫ్ట్ రైట్ అన్ని యాక్సెస్ అనేది అన్నిటికీ మీకు యాక్సెస్ అనేది దొరుకుతుంది. సో ఈ మోడ్స్ అనేవి ఇందులోనే. సో ఈ మోడ్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటనేది మీకు ఇప్పుడు మొత్తం మీకు చూపిస్తాను. సో ఇది మనకి ఆఫ్ చేయడానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది. ఏంటిదంటే మనం ఖచ్చితంగా పవర్ ఆఫ్ చేసి మాత్రమే మన ఫోన్ అనేది రిమూవ్ చేయాలి. లేకపోతే కనుక మన ఈ డివైస్ ఏదైతే ఉందో మదర్ డివైస్, ఈ డివైస్ ఖచ్చితంగా మనకి ఫెయిల్యూర్ అయ్యిద్ది అనమాట. సో మనకి వారంటీలో ఇట్లో వాళ్ళకి డిటెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఇది లూజ్ అయిపోద్ది మెయిన్ థింగ్. సో ఖచ్చితంగా మనకి పవర్ ఆఫ్ చేసి ఈ ఫోన్ రిమూవ్ చేయాలి. ఎలాగో చూపిస్తా చూడండి. సో నేను ఆఫ్ చేసాను. ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా మనకి ఫోన్ పొజిషన్ నుంచి ఈ పొజిషన్లోకి వచ్చేసింది. సింపుల్ ఫ్రీ మూవ్మెంట్ ఉంటుంది అనమాట. మనకి ఈ లెఫ్ట్ సైడ్ పుల్ చేసి ఫోన్ని పక్క అంటే చాలు సింపుల్గా తీసేయచ్చు. రైట్ సైడ్ మటుకు పుల్ చేయకండి ఎక్కువసేపు. సో ఇది మనకి గింబల్. ఈ గింబిల్ వచ్చేసరికి మనకి ఛార్జింగ్ పోర్ట్ అనేది మనకి లెఫ్ట్ సైడ్ లో ఇచ్చాడు. సి టైప్ ఇచ్చాడు, యూనివర్సల్. సో నో ప్రాబ్లం అనమాట. ఈ రైట్ సైడ్ వచ్చేసరికి మనకి WT అంటే మనకి జూమ్ ఇన్, జూమ్ అవుట్. సో మన వీడియోస్ తీసుకునేటప్పుడు జూమ్ చేసుకునేది ఎక్కడి నుంచో చేసుకోవచ్చు, ఫోన్లో ఏమి అడ్జస్ట్ చేయక్కర్లేదు. సో దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు కెమెరా బటన్ ఇచ్చాడు. అంటే మీరు ఫొటోస్ కానీ ఇవి కానీ తీసుకున్నప్పుడు ఇక్కడ నుంచి క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీకు ఫోటో క్లిక్కింగ్స్ అనేవి జరుగుతాయి. సో దీనిపైన మీకు USB కేబుల్ ఇచ్చాడు. సో దీని నుంచి ఏంటంటే మీకు మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సో దీని కెపాసిటీ వచ్చేసరికి మీకు 3.7 వోల్ట్స్ ఇచ్చాడు. 3.6 వోల్ట్స్ ఇచ్చాడు. అంటే మీకు 3600 mAh బ్యాటరీ ఇచ్చాడు. అంటే సో మీకు దీనికి 5 to 6 అవర్స్ ఛార్జింగ్ పెడితే మీకు 8 to 10 అవర్స్ బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది. చాలా మంచిగా ఇచ్చాడు. సో దీని నుంచి మొబైల్ నుంచి దీని నుంచి ఛార్జింగ్ ఎట్లా పెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. సో ఇట్లా కేబుల్, సి టైప్ కేబుల్ వాడే ఇస్తాడు, ప్రొవైడ్ చేస్తాడు. సో మనం ఏం బయట తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ మనం మొబైల్ తీసుకొచ్చుకున్నాం. ఈ టైప్ మనకి ఎప్పుడైనా పవర్ బ్యాంక్ లో కూడా వర్క్ అయ్యింది. ఇది చూసారా, ఛార్జింగ్ అవుతుంది. డివైస్ ఎట్లా కనెక్ట్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం బ్లూటూత్ సెట్టింగ్స్లోకి వెళ్ళి దీంట్లో బ్లూటూత్లోకి వెళ్తే మనకి GP5 IUNO అనేది ఉంటుంది. సో దీన్ని మనం క్లిక్ చేసినట్టయితే సో మనకి ఇట్లా కనెక్ట్ అయ్యింది అనమాట. సో ఇది కనెక్ట్ అయినాక దీంట్లో మనం ఒక యాప్ ఎక్కించుకోవాలి. యాప్ పేరు వచ్చేసరికి గింబల్ ప్రో. సో దీని యొక్క ఇంటర్ఫేస్ ఎట్లా ఉంటుంది, యూజర్ ఇంటర్ఫేస్. సో దీంట్లో కూడా మనకి సేమ్ ఇక్కడ కూడా బ్లూటూత్ కనెక్ట్ చేసుకోవాలి. GP5 IUN0 అనేది మన ఈ గింబల్ డివైస్ యొక్క బ్లూటూత్ అనమాట. దీన్ని కనెక్ట్ చేసుకున్నాక సో ఇక్కడ దీంట్లోనే మీకు ఎంటర్ కెమెరా అని ఉంటుంది. సో ఇది కనెక్ట్ అయినాకి ఇది యాక్ట్ అయ్యింది. ఫైండ్ డివైస్ కొడితే ఇది వచ్చింది. దీంట్లో మీరు ఎంటర్ కెమెరా ఇది కొడితే ఇక్కడే మీ కెమెరా అనేది అనమాట. సో ఇక్కడ నుంచి మనం షూట్ చేసుకోవాలి. సో దీంట్లో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు మీకు చూపిస్తాను. సో మనం మొబైల్తో డివైస్ని కనెక్ట్ చేసినాక సింపుల్ ఇప్పుడు మనం మొబైల్ని వీడియో తీసేటప్పుడు ఫోన్ ఇట్లా పట్టుకుని మన హ్యాండ్స్ అనేవి నొప్పి వస్తూ ఉంటాయి. సో ఇది మూమెంట్ చాలా బాగుంటుంది ఫ్రీగా. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఎంతసేపు ఇలా పట్టుకున్నా సో నొప్పి వస్తుంది. మన మొబైల్ ఏం చేస్తాం, ఇట్లా పట్టుకోవాలి ఏదో హ్యాండ్ మూమెంట్ అనేది మార్చుకుంటూ ఉంటాం. సో యాంగిల్ కూడా మారుతూ ఉంటుంది. సో దీనికి ఆ ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే మనం హ్యాండిల్ చూసారా,
నేను హ్యాండిల్ ఎట్లా మారుతున్నా, మొబైల్ అనేది స్టేబుల్గా ఉంటుంది. సో మన పెయిన్ని కొంచెం సేపు వేరే చోట షిఫ్ట్ చేసుకుంటాకి ఈ డివైస్ అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ డివైస్ మీకు కనెక్టెడ్ అని వస్తుంది. ఇది కనెక్ట్ అయ్యి ఇచ్చినాక ఇక్కడ ఎంటర్ కెమెరా అని ఉంటుంది. దీన్ని మనం ప్రెస్ చేసినామంటే సో వెనకాల మనకు ఆబ్జెక్ట్ కనిపిస్తుంది కదా. సో ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఇక్కడ మీకు కెమెరా యాజ్ వెల్ యాజ్ వీడియో రికార్డింగ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. సో దీంట్లో స్పెషాలిటీ ఏంటో చూపిస్తాయి. వీడియో రికార్డింగ్లోకి వెళ్ళాక ఇక్కడ మీకు బ్లూటూత్ బటన్ ఉండి పక్కన ఫోకస్ బటన్ ఉంటుంది. ఈ ఫోకస్ బటన్ ఏంటంటే దాన్ని మీరు క్లిక్ చేశారంటే 2 ఆప్షన్స్ వస్తాయి. ఒకటి నార్మల్, సో ఆబ్జెక్ట్ అనేది ఎటైతే అటు మూవ్ అవుతాడో మనం కూడా అతనితో పలంగా ఇక్కడ డివైస్తో మూవ్ చేసుకోవాలి. సో రెండో ఆప్షన్ ఏంటంటే ఫేస్ రికగ్నైజేషన్ అనమాట. ఈ ఫేస్ రికగ్నైజేషన్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్లూ కలర్ మార్క్ చూసారా, ఆటోమేటిక్గా డివైస్ అనేది కెమెరా అనేది తన్ని రికగ్నైజ్ చేసుకునేది. సో తను ఎటు వెళ్తే అటు, సో తను మూవ్ అవుతాడు చూడండి. ఆబ్జెక్ట్ మూవ్ అయితే ఆటోమేటిక్గా ఇక్కడ నేను ఏం ప్రెస్ చేయట్లా, జస్ట్ హోల్డ్ చేస్తూ ఉంటే చాలు స్టేబుల్గా వీడియో రికార్డ్ అయ్యిద్ది. సో ఆబ్జెక్ట్ ఎటైతే మూవ్ అయిద్దో అటు అయింది. సో మన వర్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది అనమాట దీంట్లో. సో మేము ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు ద ట్రియో. థ్యాంక్ యూ.